జాన్ 2026 ఇంటేక్కి ఇండియా నుంచి యూకేకి ఎవరైనా స్టూడెంట్స్ మాస్టర్స్ కోసం వస్తుంటే నాకు వస్తున్న డిఎమ్స్లో నుంచి ప్లస్ నేను ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్తో కలిసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చేస్తున్న రీల్. వీళ్ళందరూ కన్సల్టెన్సీస్ ద్వారా వచ్చారు. అండ్ కన్సల్టెన్సీస్కి ఎవ్వరు కూడా ₹1 కూడా పే చేయకుండా వచ్చారు. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ఇక్కడ వాళ్ళ కమిషన్ యూనివర్సిటీస్ నుంచి తీసుకుంటాయి. యావరేజ్ ఫీజు వచ్చేసి వీళ్ళందరికీ 20 lakhs పడింది. అండ్ కొంతమంది లోన్స్ తీసుకున్నారు, కొంతమంది ఓన్ క్యాష్ ప్లస్ లోన్తో వచ్చారు. అండ్ కోర్స్ డ్యూరేషన్స్ వచ్చేసి కొంతమంది 12 months ఉన్నాయి, 18 months ఉన్నాయి, 24 months ఉన్నాయి. సో మీ కోర్స్ని బట్టి మీ డ్యూరేషన్ బట్టి ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీస్ పార్ట్ టైం జాబ్ సర్చ్ విషయంలో ఆల్రెడీ ఇంతకుముందు వచ్చిన బ్యాచ్ స్టూడెంట్స్తో కనెక్ట్ చేయడం కానీ వాళ్ళ నెట్వర్క్ యూస్ చేయడం కానీ నిజంగా హెల్ప్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం అకామిడేషన్లో కూడా హెల్ప్ చేస్తాయి. సో మీరు వస్తున్న కన్సల్టెన్సీ ఏదైతే ఉందో వాళ్ళని మీరు ఎంక్వైరీ చేసి రండి. మీరు తీసుకుంటున్న యూనివర్సిటీ క్యాంపస్ ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి యూనివర్సిటీకి మోర్ దాన్ 1 క్యాంపస్ ఉంటుంది. కోవెంట్రీ యూనివర్సిటీ ఎగ్జాంపుల్గా తీసుకుంటే కోవెంట్రీలో ఉంటుంది, అట్ ద సేమ్ టైం లండన్లో కూడా ఉంటుంది. ప్రతి యూనివర్సిటీకి లండన్లో ఒక క్యాంపస్ ఉంటుంది. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. బట్ ఎవరైతే ఉంటున్నారో 2025 వచ్చిన వాళ్ళని నేను ఒకసారి పరిచయం చేస్తాను. సాకేత్, ఇంకో ఫ్రెండ్ నాని, బన్నీ, శంకర్, ప్రవీణ్, ఒక కొత్త ఫ్రెండ్ ఉన్నారు రవి అని. హీజ్ ఆల్సో 2025 ఇంటేక్. నాతో పాటు ఉన్న సాకేత్, నాని, బన్నీ, ప్రవీణ్, శంకర్కి వీళ్ళకి పార్ట్ టైం ఉన్నాయి. అందరికీ పార్ట్ టైం వచ్చినాయి. అందరూ 1 to 2 months అయితే పార్ట్ టైం జాబ్ తెచ్చుకున్నారు. అందరు నెట్వర్క్ ద్వారా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకోవడం ద్వారా. నువ్వు పార్ట్ టైం ద్వారా వచ్చే మనీ సరిపోతున్నాయి. ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైనా మనీ తెప్పించుకున్నారా? ఎప్పుడు తెప్పించుకోవాలా? అట్ ద సేమ్ టైం మనీ మిగిలిన తర్వాత పంపిస్తున్నారా? ఆల్మోస్ట్ అందరూ ఇంటికి పంపిస్తున్నారు. సో ఇది డెఫినెట్గా చాలా టఫ్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రిపేర్ అయ్యి రండి. సో వచ్చే ముందే పార్ట్ టైం జాబ్స్ మీద సరైన అవగాహనతో రండి. ఎంత మనీ వస్తాయి, పార్ట్ టైంలో ఎన్ని రకాల జాబ్స్ ఉన్నాయి, ఏ విధంగా తెచ్చుకోవాలని దాని మీద అవగాహనతో రండి. చాలా వరకు వీళ్ళందరికీ రెఫరెన్స్ల ద్వారానే పార్ట్ టైం జాబ్స్ వచ్చినాయి. ఈ రెఫరెన్స్ల ద్వారా వెళ్ళినప్పుడు జస్ట్ ఒక బేసిక్ ఇంటర్వ్యూ అండ్ ట్రయల్ షిఫ్ట్ పెడతారు. అండ్ ఆ ట్రయల్ షిఫ్ట్లో వాళ్ళు చేసే వర్క్ చూసి తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తారు. సో అందరూ ఈ విధంగానే తెచ్చుకున్నారు జాబ్స్. జాన్లో వెదర్ చాలా హార్ష్ ఉంటుంది. ఒక పక్కన కాలేజ్కి వెళ్తూ పార్ట్ టైం చేసుకుంటూ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకునేదానికి సైకలాజికల్గా ప్రిపేర్ అయ్యి రండి. నేను ఆల్రెడీ ఇక్కడ సాకేత్ అండ్ యోగి ఇంటర్వ్యూస్ చేశాను. అది నా ఇన్స్టాలో ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ లింక్స్ ఇస్తాను. అది ఒకసారి మీరు చూడండి. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఈవెన్ యూ కెన్ ఫాలో సాకేత్ యాజ్ వెల్. మాకు ఏ కన్సల్టెన్సీస్ లేవు. అండ్ జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేయడానికి చేస్తున్నాను. థ్యాంక్ యూ.